బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా మొదటి సినిమా జూనియర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన శుక్రవారం జూలై 18 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారం కూడా 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మూడవ రోజు ఆదివారం కలెక్షన్స్ కొద్దిగా పెరిగి 3 కోట్లు గ్రాస్ వచ్చి అలా మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో ఈ సినిమా 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న సోమవారం వర్కింగ్ డేలో 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్స్ అంటే తెలంగాణలో నిన్న హాలిడే ఉన్నింది, బోనాల పండగ. అయినా కానీ ఈ చిన్న సినిమా అంటే కొత్త హీరో సినిమా 2 కోట్లు వర్కింగ్ డేలో రావడం అనేది మంచి కలెక్షన్సే. టోటల్గా 4 రోజుల్లో ఈ సినిమా 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 70 లక్షలు వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 3 కోట్లు పైనే వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 2 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 4 రోజుల్లో 9 కోట్ల గ్రాసు, మంచి కలెక్షన్స్. ఇక ఈ 9 కోట్ల గ్రాసులో థియేటర్స్లో రెంటు, గవర్నమెంట్ ట్యాక్స్లు ఖర్చులని పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లకు గాను 5 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో, అంటే 50% వెనక్కి వచ్చింది. మరో 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 10 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది సినిమాకు. ఈరోజు మంగళవారం, మరో వర్కింగ్ డే, రేపు బుధవారం. ఇక ఈ 2 రోజులు ఏమైనా కలెక్షన్స్ ఉంటే, ఎందుకంటే గురువారం నుంచి హరిహర వీరమల్లు ఉంది పవన్ కళ్యాణ్ సినిమా. ఇక ఆంధ్రాలో, తెలంగాణలో అన్ని థియేటర్లు 90% థియేటర్లు మొత్తం హరిహర వీరమల్లికి ఇచ్చేశారు. సో మరి చూడాలి మరి మీ లిమిటెడ్ థియేటర్స్లో మిగతా రన్లో సినిమా మిగతా 5 కోట్ల షేర్ అంటే 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేసి. నేనైతే ఇంకా సినిమా చూడలేదు, రివ్యూస్ అయితే మిక్స్డ్గా వచ్చాయి. బట్ నేను కుదిరితే ఈ వీకెండ్లో చూస్తాను. అది మన కిరీటి హీరోగా మొదటి సినిమా. హీరోయిన్గా శ్రీలీల అండ్ సపోర్టింగ్ కాస్ట్లో మనకు కన్నడ సీనియర్ స్టార్ హీరో రవిచంద్రను ప్లస్ మన బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా ఉన్నారు. మ్యూజిక్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ అండ్ సినిమాటోగ్రఫీ బై సెంధిల్ కుమార్. అంత టాప్ టెక్నీషియన్స్ ఉన్నారు. ప్రొడ్యూస్డ్ బై సాహు కొర్రపాటి వారాహి చలనచిత్ర బ్యానర్లో అండ్ డైరెక్టెడ్ బై రాధాకృష్ణ. 2వ సినిమా అతనికి, ఇంతకుముందు కన్నడలో ఒక సినిమా తీశాడంట. జూనియర్ సినిమా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 9 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లకు గాను 5 కోట్ల వెనక్కి వచ్చేసింది. 50% రికవర్ అయిపోయింది. ఇంకో 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్ల గ్రాస్ రావాలి. చూడాలి మరి వస్తాయా, సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, బాయ్.